అయితే ఇప్పుడు మార్కెట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ లేదు, డమాల్ అని చెప్పేసి చాలా వినిపిస్తున్నాయి బయట. మీరేమంటారు యాజ్ ఎ ఎక్స్పర్ట్గా? అది ఒక భ్రమ అండి. రియల్ ఎస్టేట్ అనేది చాలా మంది తెలియని విషయం ఏంటంటే డబ్బుని మనిషి మాత్రమే సంపాదిస్తుందనే భ్రమలో ఉంటారు. కానీ ఇంటెలిజెంట్ పీపుల్ ఏం చేస్తున్నారంటే మనకి గవర్నమెంట్ మారిన తర్వాత హైడ్రా తోటి జనాలు భయపడిపోతున్నారు. ఫ్లాట్ కొనుక్కోవాలనుకున్నా, ప్లాట్ కొనుక్కోవాలనుకున్నా కూడా. కానీ ఉన్న ఇబ్బందులు తొలగించనీకి హైడ్రాన్ గవర్నమెంట్ తీసుకుంది. సో ముఖ్యంగా ఏంటంటే వర్షాకాలం వచ్చిందంటే మన సిటీ కూడా చెరువైపోతుంది. మరి ఇలాంటి టైంలో మరి మీ వెంచర్స్లో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మేము 100% చెప్తున్నామండి, మా వెంచర్కి వర్షం పడ్డప్పుడే రండి. ఓకే, ఎందుకంటే మీకు రియాలిటీ తెలుస్తుంది. ఛాలెంజింగ్ ఇది. గ్రాఫిక్స్ కాదు, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి అని చెప్తున్నాం. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనము జీవితంలో ఇన్వెస్ట్మెంట్కి చాలా ఇంపార్టెంట్ ప్రాధాన్యత ఉంటుంది. పెద్దలు కూడా చెప్తూ ఉంటారు, భూమి పైన ఇన్వెస్ట్ చేస్తే ఆ భూమి నిన్ను కాపాడుతుంది నీకు అవసరం ఉన్న టైంలో అని. సో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇన్వెస్ట్ చేయాలని ఉంటుంది. కాకపోతే ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూముల ధరలు అనూహ్యంగా ఆకాశాన్ని అంటేస్తున్నాయి. మరి ఇలాంటి టైంలో కూడా ఇన్వెస్ట్మెంట్ అన్న మాటకి అసలైన నిర్వచనం చెబుతూ ఆ భూమిని మనకి చక్కటి ధరకి ఇస్తున్నా, అన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా క్లారిటీ ఇస్తూ క్లారిఫై చేస్తూ కూడా ఏకైక సంస్థ ఉంది అంటే అది జేబీ ఇన్ఫ్రా గ్రూప్. మనతో పాటు ఉన్నారు జేబీ ఇన్ఫ్రా గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగచందర్. హలో అండి, నమస్తే. నమస్కారం అండి. చాలా మందికి అండి భూమి పైన ఇన్వెస్ట్ చేయాలని ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఇప్పుడున్న రేట్లు పెరిగిపోయి వాటిపై ఇన్వెస్ట్ చేయడం అంటే మాత్రం అంటే సామాన్యులు మధ్యతరగతి వాళ్ళకి అసలు చేతికి అందదనమాట. అందరి ద్రాక్షలాగా అయిపోయింది. అసలు రియల్ ఎస్టేట్ ఇంత అనూహ్యంగా మారడానికి గల రీజన్స్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? రియల్ ఎస్టేట్ అంటేనే రియల్ ఎస్టేట్. మనం లైఫ్లో రియల్ ఎస్టేట్ ఒక భాగం అనుకుంటాం, కానీ రియల్ ఎస్టేట్లోనే లైఫ్ దాగుందనేది చాలా మంది విస్మరిస్తున్నారు. మనం ప్రపంచ దేశాలు యూఏఈ తీసుకున్నా, యూఎస్ఏ తీసుకున్నా, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏది తీసుకున్నా కానీ వాళ్ళ డెవలప్మెంట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దే ఫోకస్డ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దే ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్స్, దే ఫోకస్డ్ ఆన్ ఎమ్యూనిటీస్. అవి ఎప్పుడైతే రియల్ ఎస్టేట్, ఇవన్నీ రియల్ ఎస్టేట్ సంబంధించింది, ఎప్పుడైతే ఇవన్నీ రియల్ ఎస్టేట్కి యాడ్ అవుతుందో ఆ దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. అవును. సో మనం ఎంత అండి కామన్ మ్యాన్. సో మనకి ఎలా ఉంటుందంటే పేదవారు కష్టపడ్డ సొమ్ము అంతా ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు, చిన్న చిన్న ఆనందాల కోసం. మిడిల్ క్లాస్ వాళ్ళు కష్టపడ్డ సొమ్ముని దాచుకోనికి ఇష్టపడతారు. కానీ రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే ఈ సొమ్ముని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఈవెన్ దే స్లీప్ దట్ అమౌంట్ విల్ బి డబుల్ అనమాట. సో ఇంటెలిజెంట్ ఫ్యామిలీస్ ఏం చేస్తున్నాయంటే ఇన్వెస్ట్మెంట్ గురించి అవగాహన తీసుకొని మిడిల్ క్లాస్ నుంచి మిలియనీర్స్ అయ్యే అవకాశం ఓన్లీ రియల్ ఎస్టేట్ మీద ఉందండి. సో వితౌట్ రియల్ ఎస్టేట్ యువర్ లైఫ్ ఈజ్ అన్కంఫర్టబుల్. సో మీరు ఆ సూత్రాన్ని తెలుసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా రిచ్ అయ్యే అవకాశం ఉంది. నిజంగా మీరు చెప్పింది చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా రిచ్ అవ్వడానికి అవకాశం ఉంది రియల్ ఎస్టేట్లో అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఒక కామన్ మ్యాన్కి అంటే ప్రెసెంట్ అంటే అసలు చాలా కష్టంగా ఉంది కదా ఇన్వెస్ట్ చేయడం భూమి పైన అని. మరి అలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలన్న ఉద్దేశం ఉన్నా కూడా మరి వాళ్ళకి అందనప్పుడు ఏ విధంగా వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటారు? అది ఒక భ్రమ అండి. రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు ఉంటుంది. సపోజ్ ఒకప్పుడు హైటెక్ సిటీలో కొనలేకపోయినాం మనం, ఈ రోజు ఫ్యూచర్ సిటీలో కొనుక్కోవచ్చు. ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల కొనుక్కోలేకపోయినాం, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అవతల రీజనల్ రింగ్ రోడ్ అని వస్తుంది. ప్రతిసారి ప్రతి వ్యక్తికి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక అవకాశం ఉంది. మనం కొంచెం అవేర్నెస్ తీసుకొని నాలెడ్జ్ తీసుకొని ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ని కనుక మీరు కలవగలిగితే ప్రతి ఒక్కరికి కూడా మంచి ఇన్వెస్ట్మెంట్. ఈ రోజులో కూడా 10,000 రూపీస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 years లో 20,000 అవకాశాలు హైదరాబాద్ చుట్టూ చాలా వెంచర్స్ ఉన్నాయి. కొంచెం మినిమం లీగాలిటీ, కొంచెం ప్రోస్ అండ్ కాల్స్ చెక్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసే అవకాశం ఉంది. సూపర్ అండి. ఇప్పుడు అంటే చాలా మంది ఎలాంటి ఉద్దేశంతో ఉంటారంటే ఎక్కడో 100 కిలోమీటర్ల అవతల ఇప్పుడు కొనుక్కుని ఏం చేసుకుంటాం, అది డెవలప్ అవుతుందా ఏంటి, ఇదే మైండ్ సెట్ తో ఉన్నారు. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ప్రతిదీ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఈ రోజు కాకపోయినా రేపన్నా కూడా అది మనకి మీరు అన్నట్టుగా బంగారు బాట అవుతుంది. అలానే జేపీ ఇన్ఫ్రా గ్రూప్ అన్నది ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితమే. చాలా మంది కూడా వచ్చి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే చాలా ఉన్నా కూడా చాలా బిల్డర్స్ ఇలా ఉన్నా కూడా డెవలపర్స్ ఉన్నా వై జేపీ ఇన్ఫ్రా గ్రూప్ అంటే మీరేం చెప్తారు? యాక్చువల్గా జేబీ ఇన్ఫ్రా గ్రూప్ ఒక మోటో ఏంటంటే అండి, లాభాలే లక్ష్యంగా పనిచేస్తే కొంతమంది సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు. బేసిక్గా రియల్ ఎస్టేట్లో లాభాలే లక్ష్యంగా పనిచేస్తే సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు, కానీ కస్టమర్స్లో లాభమే లక్ష్యంగా పనిచేసిన కంపెనీలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. అందులో మొదటి వరుసలో జేబీ ఇన్ఫ్రా గ్రూప్ ఉంటుందండి. ఆల్రెడీ జేబీ అంటేనే జై బజరంగ్, దాని ఫుల్ ఫామ్ యాక్చువల్గా. ఆ దేవుని ఆశీస్సులతో గత 25 years నుంచి జనం బలంగా మారింది. జేబీలో స్థలం ప్రతి సామాన్యుని బలం.
జేబీలో స్థలం ప్రతి కుటుంబానికి బలం అనేది మన నినాదం. చాలా మంది కూడా తీసుకుంటున్నారు. అంటే తీసుకుంటున్నారు. మీ వెంచర్స్ చాలా ప్లేసెస్ లో ఉన్నాయండి. Exactly. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక ప్లేస్ లో మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు దాని ఫ్యూచర్ గ్రోత్, Growth. దాని అప్రిసియేషన్ Exactly. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుంటాము. సో ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా, అవునండి. మీరు ఏది బెస్ట్ అని మీ దాంట్లోనే మీకు ఏది మాకు రిఫర్ యాక్చువల్గా చేస్తారు? మా వెంచర్స్ మాకు జేబీ ఇన్ఫ్రాకి వేరే కంపెనీతో పోటీ పోయి ఒక గత 5 years అవుతుందండి. ఓకే. మా వెంచర్స్తోనే మాకు పోటీ జరుగుతుంది. మేము 2017లో ఇబ్రాహీంపట్నంలో శాటిలైట్ టౌన్షిప్ స్టార్ట్ చేసాం. ఓకే. అంటే యాక్చువల్గా రియల్ ఎస్టేట్లో రియల్ గ్రోత్ ఎప్పుడంటే సక్సెస్ అయ్యేది వెన్ 4 stones ట్రాన్స్ఫార్మ్ ఇంటూ 4 floors ఆఫ్ బిల్డింగ్, దట్ ఈస్ రియల్ సక్సెస్. ఓకే. అది మేము ఇబ్రాహీంపట్నం సైట్లో చూసాం. 5,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ప్లేస్ లో ఈ రోజు మీరు వెళ్తే 50+ విల్లాస్, ఈవెన్ మన హిమజారెడ్డి గారు కూడా అక్కడే కట్టుకొని ఉంటున్నారు. ఓకే. సో దట్ ఈస్ రియల్ గ్రోత్. అంటే మీ బడ్జెట్, అంటే మా వెంచర్స్ గురించి మాట్లాడుకుంటే మీ బడ్జెట్ 10 lakhs అనుకోండి. అంటే కామన్ బ్యాంక్ చెరువులో ఫస్ట్ స్టార్ట్ చేసామండి. 10 lakhsలో మీకు ప్లాట్ కావాలి అనిపిస్తే చౌటుప్పల్లో ఆన్ విజయవాడ హైవే క్యాపిటల్ టు క్యాపిటల్ కనెక్టింగ్ రోడ్ విత్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్, 1 township 40 amenities అనే నినాదంతో చౌటుప్పల్లో స్టార్ట్ చేసామండి. మీ బడ్జెట్ కనుక 15 lakhs పెట్టగలుగుతాయి. ఓకే. వెస్ట్ సైడ్ చాలా మంది ప్లాట్స్ కొనలేము, పెరిగినాయి అని చెప్పి చాలా ఒక భ్రమలో ఉన్నారు. అవును. బట్ ఆ వెస్ట్ సైడ్ కూడా ది బెస్ట్ ప్రైస్ లో వికారాబాద్ లో ది ప్రెసిడెంట్ సిటీ సైడ్ స్టార్ట్ చేసామండి. టౌన్ కి అది చేరువలో, వికారాబాద్ టౌన్ కి అది చేరువలో, వెస్టర్న్ సిటీకి చాలా దగ్గరలో 15 lakhs లో కూడా మీకు ప్లాట్ ఇస్తున్నాం, ఇంక్లూడింగ్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్, బ్యాంక్ రేరా అప్రూవల్స్ తోని. అంటే ప్లాట్స్ కి కూడా బ్యాంక్ లోన్ సదుపాయం ఉందా? ఉంది. బేసిక్ గా జీపీ లేఅవుట్స్ కి, ఫార్మ్ ల్యాండ్స్ కి, అనాథరైజ్డ్ ప్రాపర్టీస్ ఉండదండి. జేబీ ఇన్ఫ్రా బిలీవ్స్ ఆల్ లీగాలిటీ తోని ప్రతి సైట్ కి మాకు బ్యాంక్ లోన్ అప్రూవల్స్ ఉంది. విత్ ఇన్ 7 days లో మీకు బ్యాంక్ లోన్ అప్రూవ్ చేసి మేము ఇస్తాం. ఈవెన్ దో మీ దగ్గర డబ్బులు లేకున్నా మేమే బ్యాంక్ లోన్ సదుపాయం కల్పించి ప్రాపర్టీ ఇచ్చే సంస్థ జేబీ ఇన్ఫ్రా. అంటే ఎంత పర్సెంటేజ్ వరకు వస్తుందంటారు? 60% వరకు వస్తుంది. అది కేస్ టు కేస్ డిపెండ్స్ అప్ ది ఫైల్. మాక్సిమం 60% వరకు మేము ఇవ్వగలుగుతాం. సూపర్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఛాన్స్ ఉంది అని మీరు అంటే దానికి అవకాశం కూడా ఉంది కదా. అదే రియల్ ఎస్టేట్ అవేర్నెస్ లేక తెలియకపోవడం వల్ల ఇటు జరుగుతుంటాయి. ఖచ్చితంగా మిడిల్ క్లాస్ లో ఈవెన్ దో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ రిచ్ అయ్యే అవకాశం ఓన్లీ రియల్ ఎస్టేట్ లోనే ఉంది. సూపర్ నైస్ అండి. అయితే ఇప్పుడు మార్కెట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ లేదు, డమాల్ అని చెప్పేసి చాలా వినిపిస్తున్నాయి బయట. మీరేమంటారు యాజ్ ఏ ఎక్స్పర్ట్ గా? యాజ్ ఏ ఎక్స్పర్ట్ గా మేము బేసిక్ గా చాలా డిబేట్స్లలో మార్కెట్ పడిపోయింది అంటున్నారు. మేమేమో రియల్ ఎస్టేట్ ఆఫీస్కి వెళ్ళండి, కస్టమర్స్ అడగండి, ఉంది అని చెప్తున్నాం. నిజంగా కాసేపటికి రియల్ ఎస్టేట్ లేదనుకుందాం, పడిపోయింది అనుకుంటున్నాం. మీకు ఎన్ని ప్లాట్స్ ఉన్నాయండి? పార్ట్ ఆఫ్ డిస్కషన్. మీకు ఎన్ని ప్లాట్స్? ఒక 2-3 ఉండొచ్చు. రియల్ ఎస్టేట్ పడిపోయింది కాబట్టి మీరు 10 ప్లాట్లు కొనుక్కోవచ్చు కదా. ప్లాట్ అనేది మీ ఫ్యూచర్ లో పిల్లల భద్రత కోసమే. మనం ఏ రోజు పని చేసినా ఏం చేసినా మన ఫ్యూచర్ కోసమే కదా. ఒక 100 రూపాయలు గ్రామ్ బంగారం తగ్గింది అంటే లైన్లు కడుతున్నారు. 1000 రూపాయలు తగ్గింది అంటే లైన్ కడుతున్నారు. మరి భూమి విలువ అలా ఏకదం పడిపోయిందని చెప్తున్నారు కదా, మరి వెళ్ళి మీరు ప్రాపర్టీ కొనుక్కోవచ్చు కదా. అది మంచి అవకాశం కదా. మన భారతదేశంలో తెలంగాణలో 40% పీపులే దే హ్యావింగ్ ఓన్ ప్రాపర్టీస్, 60% లేకుండా ఉన్నారు. అందులో మేము బ్యాంక్ సదుపాయం ఇస్తున్నాం, లీగల్ నెంబర్ 1 లెక్క ఉన్నాం, 25 years హిస్టరీ ఉంది. మరి మీరు ఇప్పుడు వెళ్ళి ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు కదా. అది మేము ఇచ్చే సలహా అండి. సో అయితే రియల్ ఎస్టేట్ పడిపోవడం అంటూ ఉండదని మీరు ఫైనల్ గా చెప్తున్నారు? 200% ఉండదండి. రియల్ ఎస్టేట్ పడిపోతే 100 కోట్లు అమ్మే కోకాపేట నుంచి 177 కోట్లు అమ్మే స్టేజ్కి హైదరాబాద్ రాదు కదండి. అవునవును. సో ఇలాంటి ఇక్కడున్న ప్లేసెస్ లో లేకపోయినా కూడా కాస్త డిస్టెన్స్ లాంగ్ అయినా కూడా కొనుక్కోవడం అనేది చాలా బెస్ట్. చాలా ఉత్తమం. చాలా మంది తెలియని విషయం ఏంటంటే డబ్బుని మనిషి మాత్రమే సంపాదిస్తుందనే భ్రమలో ఉంటారు. కానీ ఇంటెలిజెంట్ పీపుల్ ఏం చేస్తున్నారంటే డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు పడుకున్నా, వాళ్ళు క్యాల్కులేషన్ చేసుకోకున్నా, వాళ్ళు రిస్క్ తీసుకోకున్నా, వాళ్ళు హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నా కానీ వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంటే డబ్బు రూపం సంపాదిస్తున్నారు. అది తెలుసుకున్న ప్రతి వ్యక్తికి రియల్ ఎస్టేట్లో ఒక మంచి రిజల్ట్ ఉండే అవకాశం ఉంది. అసలు జనరల్ గా మాట్లాడుకుందామండి. అసలు ఇన్వెస్ట్మెంట్ పరంగా ఒక వ్యక్తికి ఎటువంటి అవగాహన లేదు, కాకపోతే తనకి ఇన్వెస్ట్ చేయాలని ఉంది. సో అలాంటి వ్యక్తి జేపీ ఇన్ఫ్రా గ్రూప్ లో గనక ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ రిటర్న్స్ బాగుంటాయి, మంచి అప్రిషియేషన్ ఉంటుంది, లీగల్ ఆస్పెక్ట్స్ లో చూసుకుంటే ఎటువంటి తలనొప్పులు లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు అని అంటే దానికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే అండి, ఫస్ట్ మా సైట్ చూడండి. మీరు తెలంగాణలో, ఆంధ్రాలో ఎక్కడ ఉన్నా హైదరాబాద్ రాగలిగితే మేమే సైట్ విజిట్ పెడతాం. మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం, అంటే లీగాలిటీ పేరు మీద అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాం. వాళ్ళ బడ్జెట్ని బట్టి, వాళ్ళ ఫ్యూచర్ అవసరాలను బట్టి. ఇప్పుడు ఒక 10 years వాళ్ళ లైఫ్ టైం కనుక ఆగలిగితే చౌటుప్పల్ ది బెస్ట్ ప్రాజెక్ట్. వాళ్ళకి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని పేరు అన్నారు కదండి. ఫ్యూచర్ సిటీ, గ్రోత్ సిటీ, ఏ సిటీ, ఏదైతే నెక్స్ట్ బెస్ట్ ఆపర్చునిటీ ఫ్యూచర్ సిటీ అండి. అందులో మనం ఎయిర్పోర్ట్ నుంచి తుక్కుగూడ జంక్షన్ 14 exit నుంచి 14 kilometer డిస్టెన్స్లో ఒక వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తోని చాలా మంచి లేఅవుట్. అది కేస్ టు కేస్. కొంతమంది ఎంప్లాయీస్ వస్తారు, వాళ్ళు ఎంత ఎర్న్ చేసినా 40,000 శాలరీ ఉంటే 30,000 ఖర్చుకి వెళ్ళిపోతుంటాయి, 10,000 ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. అటువంటి వాళ్ళ కోసం 10-15 lakhs విత్ బ్యాంక్ సదుపాయంతో ప్రెసిడెంట్ సిటీలో ఇస్తున్నాం.
కొంతమందికి మాకు ఎయిర్పోర్ట్ దగ్గర కనిపిస్తుంది, కొంగరకాలంలో సైట్ ఇస్తున్నాం. కొంతమందికి మంచి రెసిడెన్షియల్ ఏరియా అనిపిస్తుంది, మంగళపల్లిలో సైట్ ఇస్తున్నాం. అట్లా కేస్ టు కేస్ ఏ పర్సన్ వచ్చినా కానీ వాళ్ళకి అందుబాటు ధరలో అందుబాటు ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ వెంచర్లో అసలు ఏమేమి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారండి? మనము 100 ఫీట్ రోడ్ ఒకటి ఇస్తున్నాం, ఓకే, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ ఇస్తున్నాం. ఎక్కడా లేని యూనిక్ సెల్లింగ్ పాయింట్ జేబీ ఇన్ఫ్రాకి వచ్చేసరికి రిటర్న్ పాలసీ. మీరు వచ్చారు, సైట్ చూసారు, ఓకే, మీ హస్బెండ్ని మాట్లాడలేదు, అడ్వాన్స్ కట్టారు, సార్ వచ్చిన తర్వాత ఈ సైట్ నాకు వద్దు వేరే కాడ తీసుకుందాం అని చెప్పారు, ఆ డబ్బులు అటు మేము ట్రాన్స్ఫర్ చేస్తాం ఇన్సైడ్ అవర్ జేబీ. ఓకే, లేదు మాకు ప్లాటే వద్దని చెప్పారు, మీ అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తాం. ఈవెన్ దో 1 lakh కాదండి, మీరు 10 lakhs కట్టినా ఫుల్ అమౌంట్ పే చేసినా రిఫండ్ పాలసీ ఉన్న ఏకైక కంపెనీ జేబీ ఇన్ఫ్రా గ్రూప్. వినడానికి బాగుందండి. ఇవన్నీ కాదు, ఆన్ మీడియా ప్రముఖంగా చెప్తున్నాం. గత 25 సంవత్సరాలల్లా ఏ ఒక్క కస్టమర్ నుంచి కానీ మేము జేబీకి డబ్బులు కట్టి మోసపోయామని కస్టమర్ ఇంతవరకు లేరండి. అదొకటే మా యొక్క ప్రధాన. సో ఇంకో విషయం ఏంటంటే, మనకి గవర్నమెంట్ మారిన తర్వాత హైడ్రా తోటి జనాలు భయపడిపోతున్నారు. అటు ఫ్లాట్ కొనుక్కోవాలనుకున్నా, ప్లాట్ కొనుక్కోవాలనుకున్నా కూడా ఎక్కడ మనకి ఆ సరౌండింగ్స్ ఆ ఏరియాకి ఎక్కడైతే ఉందో అది మళ్ళీ తర్వాత వచ్చి హైడ్రా వచ్చి ఏమైపోతుందో అని చెప్పేసి భయాందోళనలు చాలా మంది ఉన్నారు. దానికి ఏం చెప్తారు మీరు? యాక్చువల్లీ హైడ్రా అనే దానికి రియల్ ఎస్టేట్కి సంబంధం లేదండి. హైడ్రా అనేది ఒక ఏజెన్సీ, హైదరాబాద్ డిజాస్టర్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. సో స్టార్టింగ్ హైడ్రా వచ్చినప్పుడు కొంతమంది ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే, కానీ ఉన్న ఇబ్బందులు తొలగించనీకి హైడ్రాని గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఓకే, ఇప్పుడు ఇదివరకు కస్టమర్ బ్లైండ్గా వెళ్ళి ప్రాపర్టీ కొనేది, కొన్న తర్వాత ఒక 2 decades తర్వాత అక్కడ కుంటుండేది అనేది గవర్నమెంట్ మళ్ళా వచ్చి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నది, పర్మిషన్ రాకపోవడం. సో అటువంటి ఇబ్బందులు తొలగనీకి తీసుకొచ్చిన సంస్థనే హైడ్రా. నిజంగా చెప్పాలంటే మనం రియల్ స్టార్ చూస్తాం కదా, రియల్ స్టార్ ఇస్ హైడ్రా. ఓకే, అంటే పెను మార్పు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు సహజం, అందులో స్టార్టింగ్ మనం ఇబ్బంది పడ్డాం, కానీ హైడ్రా వల్ల అందరికీ మంచి జరుగుతుంది. అది మనం బతుకమ్మ కుంటాని మొన్న రీసెంట్ చూసామండి. 2001-2003లో నేను అక్కడ కాలేజ్ చదివేటప్పుడు బతుకమ్మ కుంట స్టాప్ ఉండేది, ఓకే, బట్ అక్కడ కుంట లేదని మేము అనుకునేది. ఈరోజు ఆ బతుకమ్మ కుంటకి జీవం పోసి 5-6 ఎకరాలలో రంగనాథ్ గారు దాన్ని మంచి తీర్చిదిద్దారు. అవును, ప్లస్ మనం ఇప్పుడు హైదరాబాద్లో లాస్ట్ 2-3 monthsలో బాగా వర్షాలు పడ్డాయి, అంబులెన్స్ కంటే ఫాస్ట్గా హైడ్రా వాళ్ళు వచ్చి ఆ ట్రాఫిక్ క్లియరెన్స్ చేశారు. సో హైడ్రాకి రియల్ ఎస్టేట్కి ఎటువంటి సంబంధం లేదు. హైడ్రా అనేది కస్టమర్లకు మంచి చేయడానికి వచ్చిన పెద్ద సమస్య తప్పించి, అది తప్పుగా వెళ్ళిన రామబాణం, మార్కెట్లోకి తప్పుగా వెళ్ళిన రామబాణం తప్పించి హైడ్రా వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది. ఈవెన్ దో మొన్న దేవాదాయ శాఖ మంత్రి కూడా హైడ్రా రంగనాథ్ని పిలిచి ఈ టెంపుల్ అసెట్స్ కూడా మీరే ప్రొటెక్ట్ చేయండి అని చెప్పి డిస్కషన్ జరుగుతున్నది. ఓకే, సో హైడ్రా ఈజ్ గుడ్ సైన్. సో ఏవైతే కుంటలు జలాశయాలు ఉన్నాయో వాటికి దూరంగా ఉండాలి, వాటిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. కానీ ఏంటంటే అర్బనైజేషన్ అయిపోయింది కదా, సో ప్రతిదీ కూడా అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోయింది మనకి. సో ఇలాంటప్పుడు కుంటల్ని కూడా మనము ఫ్లాట్ చదువు చేసేసి అపార్ట్మెంట్లు వేసేస్తున్నారు, వెంచర్స్ గా ఇచ్చేస్తున్నారు. సో ఇప్పుడు అప్పట్లో అలా అయ్యింది, ఇప్పుడు చాలా ప్రాబ్లం అయింది వాళ్ళకి. సో ఇక మీద ఇలాంటిది ఉండదు, 100% సేఫ్ అయితే ఉంటుంది, హైడ్రా సేఫ్ అయితే ఉంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది. 200% ఉంటుంది. సో ఇలాంటివి మనం ఏ రకంగా గుర్తించాలండి అసలు? అంటే మీరు అడిగిన క్వశ్చన్ చాలా వాల్యుబుల్ క్వశ్చన్ అండి. ఒక 20 years బ్యాక్ అక్కడ కుంటుండేది, ఒక డెకేడ్లో మనకు అసలు వర్షాలు పడలేదు. 2004-2009 ఆ టైంలో చాలా మంది దాన్ని కబ్జా చేసి కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది. సో ఇటువంటి ఇబ్బందులు రావద్దని చెప్పి మనకు కొత్తగా వచ్చిన ఫ్యూచర్ సిటీ అనేది అది ఖచ్చితంగా మంచి గ్రోత్ సిటీ అండి. ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న అక్కడ డిఫరెంట్ సెగ్మెంట్, స్పోర్ట్స్ కి సపరేట్ సెగ్మెంట్, హెల్త్ అండ్ కేర్ కి సపరేట్ సెగ్మెంట్, రెసిడెన్షియల్ సపరేట్ ఇచ్చారు. మనకి హైదరాబాద్లో ఏమవుతుందంటే వాణిజ్య కేంద్రాలు రెసిడెన్స్ పక్కనే ఉంటున్నాయి, సో అప్పుడు క్లమ్జీ అవుతుంది. సో మనకు కంప్లీట్ ప్లానెడ్ సిటీ ఏదైనా ఉంది అంటే హైదరాబాద్ సరౌండింగ్లో ఫ్యూచర్ సిటీ అండి. న్యూయార్క్ తర్వాత అంత ప్లాన్ చేసిన సిటీ ఫ్యూచర్ సిటీ. సో మీకు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఫ్యూచర్ సిటీ ఇస్ ద బెస్ట్ డెస్టినేషన్. అక్కడ మన జేబీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ కూడా మీకు తక్కువ ప్రైస్లో డిసెంబర్లో లాంచింగ్ ఉంది. డిసెంబర్లో లాంచింగ్ ఉంది. ప్రకృతి దగ్గర అంటే అందరికి ఏమనిపిస్తుంది అంటే సిటీలో ఉండాలి, బట్ ఇంటికి వెళ్తే వాతావరణం ప్రకృతిలో ఉండాలి. సో దాన్ని అంటే అర్బనైజ్డ్ అంబియన్స్ ఇన్ రూరల్ అట్మాస్ఫియర్ తోని క్రియేట్ చేస్తున్నాం. సో రాబోయే రోజుల్లో అంతా ఫ్యూచర్ సిటీదే హవా, అక్కడ కనుక ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వర్లు అవ్వచ్చు, లక్ మన సొంతం అని చెప్పేసి దీన్ని బట్టి మాకు అర్థమవుతుందండి. అయితే ఫ్యూచర్ సిటీ స్పెసిఫికేషన్స్ గురించి ఏం చెప్తారు? ఫ్యూచర్ సిటీ అనేది యాక్చువల్గా ప్లాన్డ్ సిటీ అండి. అక్కడ ఏఐ కోసం సపరేట్గా 30 చాలా ఎకర్స్ స్పెండ్ చేశారు. ఫ్యూచర్ సిటీ మన ప్రాజెక్ట్కి వచ్చి కంప్లీట్ తెలంగాణలో ఫస్ట్ ఓపెన్ ప్లాట్ రంగంలో MEP స్ట్రక్చర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నది జేబీ ఇన్ఫ్రా గ్రూప్ అండి. MEP స్ట్రక్చర్ అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్. అంటే ఎట్ ద సేమ్ టైం మీకు లైవ్ క్లబ్ హౌస్ ఉంటుంది. అంటే మీరు 20 CR విల్లా కట్టుకుంటే ఎటువంటి ప్లాట్
ప్లాట్ఫామ్ ఉంటుందో ఆ ప్లాట్ఫామ్ని మనం ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. అంటే అంటే ప్రతి సామాన్యులకు కూడా ప్రతి చేరువగా ఉండేటట్టుగా. ప్రైస్ ఏమో సామాన్యుల ధరలో ఉంటుందండి, అంబియన్స్ మాత్రం మీకు Okay. రిచ్ క్లాస్ రేంజ్ ఉంటుంది. ఓకే. సో అది సో ఎప్పటికల్లా మనకి రెడీ అవుతుందండి ఈ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ ఏదైతే అంటున్నారో అవునండి. మనకి ప్రపోజల్, ఎప్పటికల్లా ఇది ఆచరణలోకి వచ్చే అవకాశం అది ఉందా? ఆల్రెడీ మీకు సపరేట్ FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి అసోసియేషన్ ఫామ్ అయిందండి. అది మ్మ్. వర్క్ జరుగుతుంది. ఇప్పుడు మనం తీసుకుంటే ఫ్యూచర్లో 1 lakh అయ్యే అవకాశం ఉంది. ఓకే. ఫామ్ అయిన తర్వాత తీసుకుందాం అనిపిస్తే మనం 1 lakh పెట్టాల్సి వస్తుంది. సో ఓ. మీరు ఇప్పుడు తీసుకుంటే అందులో బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. ఓకే, స్టార్టింగ్ ఉంది కాబట్టి Starting ఇప్పుడు ఉంది తీసుకుంటే. కాబట్టి. ఓకే. అయితే అండి ఇప్పుడు చాలా మంది వెంచర్స్ వేస్తూ ఉంటారు. ఒకటే ఏరియాలో ఉన్నవి ఏంటంటే వెంచర్కి ప్రైజెస్ మారిపోతూ ఉంటాయి. అవునండి. సో మరి ఈ డిఫరెన్స్ ఏంటంటారు అసలు? అంటే బేసిక్గా కస్టమరు సపోజ్ ఇబ్రాహీంపట్నం ఆ ప్లాట్ ఉందండి, 25,000 per square yard. అదే ఇబ్రాహీంపట్నంలో కొంచెం వేరే ఏరియాలో 5,000 కూడా దొరుకుతుంది. అవును, ఎందుకు డిఫరెన్స్? వాళ్ళు 5,000 పెట్టిన వాళ్ళు 20 years బ్యాక్ 2,000 లేక అమ్మారు. ఓకే. మేము 25,000 నడుస్తున్న ఏరియాలో 7 years బ్యాక్ 5,000 లేక అమ్మినాం. ఆహా. డిఫరెన్స్ ఏంటంటే వీఆర్ మెయింటైనింగ్ ది కంప్లీట్ లేఅవుట్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, కనెక్టివిటీ బాగుంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక లక్షల గజాలు అమ్మినాం, మ్మ్. 100 వెంచర్లు చేసినాం, వేల సంఖ్యలో ప్లాట్లు అమ్మినాం అని పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఒక 20 ఇండ్లు కూడా పడలేదు ఇంతవరకు. సో మా వెంచర్లో గత లాస్ట్ డెకేడ్స్లో ఎబో 100 హౌసెస్ ఉన్నాయి. మ్మ్. సో ఎప్పుడైతే రెసిడెన్షియల్ ఫామ్ గానికి పాసిబిలిటీ ఉంటుందో ఆ వెంచర్ ఫ్యూచర్ ఎక్కువ ఉంటుందండి. మ్మ్. ఓన్లీ వెంచర్ వేసి వెళ్ళిపోయినప్పుడు కస్టమర్కి లాస్ అయ్యే అవకాశం ఉంది. మ్మ్. సో జేబీ ఇన్ఫ్రాలా కాకుండా అన్ని ఎమ్యూనిటీస్తోని, ఫెసిలిటీస్తోని, ఒక క్లబ్ హౌస్తోని, రిఫైండ్ పాలసీతోని కన్స్ట్రక్షన్ మేమే చేస్తాం. ఓకే. ఓపెన్ ప్లాట్ కన్స్ట్రక్షన్ కూడా మీ నుంచే వస్తుంది అది మనకి. మెయిన్ స్ట్రాటజీ అండి కంపెనీది. Okay. మార్కెటింగ్ సక్సెస్ కానీ ఓన్లీ ఓపెన్ ప్లాట్ అమ్మేసి వెళ్ళిపోతే మ్మ్. తీసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎవరు ఫస్ట్ ఇల్లు కట్టాలండి. మేమేం చేస్తున్నాం అంటే మేమే ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం కన్స్ట్రక్షన్స్ అనేది. మ్మ్. సో ఆ విధంగా మేము చేసిన తర్వాత ఆటోమేటిక్గా కస్టమర్స్ ఇల్లు కట్టుకుంటాం. సో అయితే మనకి వెంచర్ తీసుకుంటే దానికి సంబంధించిన రోడ్స్ తో పాటు ఆల్ ఎమ్యూనిటీస్, అండర్ గ్రౌండ్ సివేజ్ సిస్టమ్ ఇవన్నీ కూడా మనకి రెడీగానే అన్ని ఉంటాయి. రెడీగా ఉంటుందండి. ఓకే, వచ్చి మనకు కావాల్సినప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే అది కూడా మీరే చేసుకోవచ్చు. ప్రొవైడ్ మీకు రేట్ చేస్తారు. తక్కువ అన్నారు కదా, ఆ. బేసిక్ గా మనకు 3 types ఆఫ్ లేఅవుట్స్ ఉంటాయి. ఓకే. జీపీ లేఅవుట్స్ ఉంటుంది. జీపీ లేఅవుట్లో మనకు ల్యాండ్స్, రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, సివరేజ్ కానీ సిస్టమ్ ఉండదు. Hmm. ఫామ్ ల్యాండ్స్ ఉంటుంది, అందులో అసలు రోడ్ సిస్టమే ఉండదండి. ఓన్లీ అప్రూవ్డ్ లేఅవుట్స్లోని ఇవన్నీ డెవలప్మెంట్స్ ఉంటాయి. ఓకే. సో దానికోసం చేంజ్ ఉంటుంది ప్రైస్. నిజంగా ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక అవేర్నెస్ వీడియో అవ్వాలండి. ఎందుకంటే నిజంగా చాలా మంది ఉంటారు, ఇన్ని వెంచర్స్ వేస్తూ ఉంటారు కదా, మా ఫ్రెండ్సే ఉంటారు మా అవునండి. వెంచర్ లో తీసుకోవని, అవునండి. మొహమాటానికి తక్కువే కదా తక్కువే సర్లే అని అనిపిస్తుంది. చెప్పేసి తీసుకోవాల్సి వస్తుంది. సో చాలా నష్టపోతూ ఉంటాము. అంటే దీన్ని మీ- ఏ విధంగా మనము అంటే మీరు ఐడెంటిఫై తీసుకున్న చేయొచ్చు? ప్రాపర్టీ ఫ్యూచర్ లో మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసము, హా. మీ అవసరాల కోసం తీసుకుంటారండి. మ్మ్. ప్రాపర్టీ తీసుకోవడం ఈజీ, దాన్ని రీసేల్ చేయడం అనేది పెద్ద టాస్క్ అవుతుంది హైదరాబాద్లో. అవును. సో జేబీ ఇన్ఫ్రాలో రీసేల్ రంగంలో కూడా సక్సెస్ అయిన ఏకైక కంపెనీ జేబీ ఇన్ఫ్రా గ్రూప్. సో రీసేల్ కూడా బాధ్యత కూడా మీరే తీసుకుంటారు. బాధ్యత మేము తీసుకుంటాం. ఓకే, అంటే మేము తీసుకోము, ఆ. బై డిఫాల్ట్ కస్టమర్ బెనిఫిట్ అవుతుంది. సో కస్టమర్ తీసుకుంటాడు అన్నమాట. ఓకే ఓకే, అంత ఆలోచన కస్టమర్ కి రాదు కదా, కస్టమర్ అవసరం రాదు మన actually. అంబియన్ చూసిన తర్వాత అసలు ఆ. అమ్మాలనే ఆలోచన రాదు, ఓకే. ఇల్లు కట్టుకునే ఆలోచన వస్తుంది. సో నార్మల్ గా మనకి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి ఉన్నాయండి? 183 స్క్వేర్ యార్డ్స్ మినిమం అండి, 600 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉంటుంది. 600 వరకు 600, ఉంటుంది. 267, 220, 200, 300 బేస్డ్ అండ్ కస్టమర్ రిక్వైర్మెంట్ వి డిజైన్ ఎవ్రీ ప్లాట్. సో ముఖ్యంగా ఏంటంటే వర్షాకాలం వచ్చిందంటే మన సిటీ కూడా చెరువైపోతుంది. మరి Exactly. ఇలాంటి టైంలో మరి మీ వెంచర్స్ లో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మేము 100% చెప్తున్నామండి, మా వెంచర్కి వర్షం పడ్డప్పుడే రండి. ఓకే, ఎందుకంటే మీకు రియాలిటీ తెలుస్తుంది. ఛాలెంజింగ్ ఇది. గ్రాఫిక్స్ కాదు, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి అని చెప్తున్నాం. వర్షం పడ్డప్పుడు వస్తే మన వెంచర్ ఒకవేళ హైట్ లో ఉందా, లోలో ఉందా, పక్క వెంచర్ నుంచి వాటర్ మన దాంట్లో స్టోరేజ్ అవుతున్న విషయం తెలుస్తుంది. మ్మ్. మా దగ్గర రీసెంట్ గా సైకిల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు లాస్ట్ వీక్ మ్మ్. 10th ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీలు మా దగ్గర చేశారు. మ్మ్. 9 kilometers రోడ్డు వితౌట్ వాటర్ ఉన్నది మన ఒక్కటే వెంచర్ అనమాట. టోటల్ తెలంగాణలో ఓకే. సైక్లింగ్ చేద్దాం అనుకుంటే రీసెంట్ వర్షాకాలం పెట్టుకున్నారు వాళ్ళు. మ్మ్. ఎక్కడ వెళ్ళి దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. మ్మ్. మన జేబీ ఇన్ఫ్రా గ్రూప్లోనే రోడ్లు బాగున్నాయని చెప్పి మన దగ్గర చేశారండి. అబ్బా, ప్రతి ఒక్కళ్ళకి కూడా అపార్ట్మెంట్ లో 4 గోడలు ఏ గోడ మంది కాదు అన్నట్టుగా ఉంటుంది. Exactly. సో మన ప్లేస్ అని కనీసం 100 గజాలు ఉన్నా చాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి నమ్మకంతో లీగల్ గా అన్ని రకాలుగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా రెరా అప్రూవ్డ్ తోటి, అప్రూవ్డ్ తోని, బ్యాంక్ లోన్ అప్రూవల్ తోని, బ్యాంక్ లో కనెక్టివిటీ మంచిగా ఉండి అన్ని ఫెసిలిటీస్ తోని ఇస్తుంది. సో ఇప్పుడే కనుక ఎందులో అన్నా మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్ మాత్రం చాలా బాగుంటుంది. ఆ 100 గజాలని చక్కగా సొంతం చేసుకోవాలన్న కోరిక ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది. సో ఇంకా అంటే తెలుసుకోవాలి అంటే చాలా మందికి ఉంటుంది కదండి, అంటే ఇప్పుడు గ్రోత్ మళ్ళీ మీరు అనుకున్న ప్రామిస్ చేసిన టైంకి డెవలప్ అవుతుందా, ఫ్యూచర్ సిటీనే అన్నారు, ఇది ఫ్యూచర్ ఇంకా టైం పడుతుందా, ఒకవేళ గవర్నమెంట్ చేంజ్ అయిపోతే మళ్ళీ దీని పరిస్థితి ఏంటి, ఎగ్జాక్ట్ దూరపు ఆలోచన ఉన్న ఉంటుంది, వాళ్ళు ఉంటుంది. ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు.
అంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే గవర్నమెంట్ చేంజ్ అయినా రియల్ ఎస్టేట్ కి గవర్నమెంట్ కి లాభం ముందు తెలియదు కానీ ప్రతి గవర్నమెంట్ కి రియల్ ఎస్టేట్ లో ప్రాఫిట్ ఉంటుందండి. రిజిస్ట్రేషన్ శాఖ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ చాలా ఎందుకు దాని నుంచి వస్తుంది. మీరు అన్నట్టు ఫ్యూచర్ సిటీకి గవర్నమెంట్ చేంజ్ అయినా సరే కానీ ఫ్యూచర్ సిటీలో 30,000 ఎకర్స్ ఎయిర్పోర్ట్కి దగ్గరున్న ఏకైక రాష్ట్రం ఓన్లీ తెలంగాణ ఒకటి. సో ఏ గవర్నమెంట్ మారినా ఫ్యూచర్ సిటీని పేరు మారుతుండొచ్చు. కేసీఆర్ గారి గవర్నమెంట్ లో ఫార్మా సిటీ అన్నారు, రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అన్నారు. రేపు ఇంకో గవర్నమెంట్ మారితే గ్రోత్ సిటీ అని చెప్తాడు తప్పించి ఆ ప్లేస్ ని మాత్రం మార్చే అవకాశం లేదు. 100% ఫ్యూచర్ సిటీ ఇస్ గ్రోత్ సిటీ అని. పర్లేదు, ధైర్యంగా ఉండొచ్చు. 200% ధైర్యంగా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు వెంచర్స్ అంటే ఏంటంటే మనకి ఫ్యూచర్ గ్రోత్ ని దృష్టిలో పెట్టుకుని అక్కడ వెంచర్ వేస్తూ ఉంటారు. అవునండి. సో అలాంటి వెంచర్లో కాస్త మనం తీసుకోవాలి ఉండాలి అనుకున్నప్పుడు కొద్దిగా మనకు అన్నీ కూడా డిస్టెన్స్లోనే ఉంటాయి కదండి, లైక్ హాస్పిటల్స్, స్కూల్స్, మేజర్ థింగ్స్ అన్నీ కూడా. సో మరి దాన్ని ఎలా మనము తీసుకోవాలంటారు? అంటే యాక్చువల్గా కొన్ని వెంచర్స్ చాలా మంది హైదరాబాద్లో కొన్నారు, ఇప్పటికీ రీసేల్ రావట్లేదు. బట్ మేమేం చేస్తున్నాం అంటే గో విత్ గవర్నమెంట్. అంటే గ్రోత్ కారిడార్ ఎక్కడ ఉంది? ప్రెసెంట్ గ్రోత్ కారిడార్ హైదరాబాద్ టు తుక్కుగూడ హైవే ఉంది, అక్కడ మేము వెంచర్ చేస్తాం. ఫ్యూచర్ గ్రోత్ కారిడార్ వికారాబాద్ లో తెలంగాణ టూరిజం హబ్ అంటుంది, అక్కడ మేము వెంచర్ చేస్తున్నాం. ఎప్పటికైనా అన్నిటికంటే ఆంధ్ర తెలంగాణ క్యాపిటల్ కనెక్టింగ్ రోడ్ విజయవాడ హైవే చౌటుప్పల్, అక్కడ మేము వెంచర్ చేస్తున్నాం. అంటే మీరు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ప్రైస్ తక్కువ ఉంది, ఎమ్యూనిటీస్ బాగుంది అని కాదండి. ఎక్కడ గ్రోత్కి పాసిబిలిటీ ఉంది, ఎక్కడ ఫ్యూచర్లో కంపెనీస్ వస్తున్నాయి, ఎక్కడ రెసిడెన్షియల్ మీరు అన్నట్టు హాస్పిటల్స్, స్కూల్స్, ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయి, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్ యూ విల్ గెట్ ది గుడ్ రిజల్ట్స్. సో టోటల్గా జేపీ గ్రూప్ వాళ్ళవి ఎన్ని వెంచర్స్ ఉన్నాయండి ఇప్పుడు ఓవరాల్గా? మనకి ఇప్పుడు ప్రెసెంట్ 25 yearsకి 20 సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసాము. ప్రెసెంట్ 5 రన్నింగ్లో ఉన్నాయి. ఒకటి చౌటుప్పల్ దగ్గర ఉంది 700 acres శాటిలైట్ టౌన్షిప్స్. రెండోది ఇబ్రాహీంపట్నంలో ఉంది 650 acres శాటిలైట్ టౌన్షిప్, అది కూడా. వికారాబాద్లో ప్రకృతికి దగ్గరలో, వికారాబాద్ కొండల మధ్యలో, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పక్కనే తక్కువ రేట్లో వికారాబాద్లో ఒకటి ఉంది. అందరి ఫ్యూచర్లో వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్యూచర్ని మార్చే విధంగా ఫ్యూచర్ సిటీలో మా వెంచర్ ఒకటి వస్తుంది, జేబీస్ ఫ్యూచర్ సిటీ అని చెప్పి. ఫాక్స్కాన్ కేన్స్ టెక్నాలజీ పక్కనే కొంగరకాలంలో ఉంది, రెసిడెన్షియల్ దగ్గర మంగళపల్లిలో ఉంది. మీరు 10 lakhs బడ్జెట్ నుంచి 1 crore వరకు ఎక్కడ ప్రాపర్టీ కావాలన్నా జేబీలో అందుబాటులో ఉంది. ఓకే, సో ఒక డౌట్ అండి, చెప్పండి. శాటిలైట్ టౌన్షిప్స్ అంటున్నారు కదా, అసలు మామూలు టౌన్షిప్స్ కి ఈ శాటిలైట్ టౌన్షిప్స్ కూడా మేజర్ డిఫరెన్స్ ఏంటంటారు? బేసిక్ ఏంటంటే రియల్ ఎస్టేట్ లో తక్కువ డబ్బులకి ఎకరం తీసుకొని లేఅవుట్ చేసి అమ్మి వెళ్ళిపోతుంటాం. మేమేం చేస్తున్నామంటే ఇన్సైడ్ లేఅవుట్, ఇండోర్ గేమ్స్ కానివ్వండి, అవుట్డోర్ గేమ్స్ కానివ్వండి, మెడిటేషన్ హాల్ కానివ్వండి, షటిల్ కోర్ట్స్ కానివ్వండి, ప్లే ఏరియా కానివ్వండి, ఈవెన్ దో పెట్ పార్క్ కూడా మేము ఇస్తున్నాం. 40 amenities ఇస్తున్నాం. అంటే శాటిలైట్ టౌన్షిప్స్ అన్న మీ పర్సనల్ వర్క్కి మీరు బయటికి పోవాల్సి వస్తుంది, మిగతా వాటి అన్నిటి కూడా ఇన్సైడ్ మేమే ప్రొవైడ్ చేస్తున్నాం. సో లైవ్ క్లబ్ హౌస్ కానివ్వండి, ఎప్పుడైతే ఎమ్యూనిటీస్ ఇస్తామో మీకు వాల్యూ, మీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి యాడ్ అండ్ వాల్యూ అవుతుంది. అప్రిసియేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. బయట వెంచర్స్ లో మీరు 20% అప్రిసియేషన్ ఉంటే, వెన్ కమ్స్ టు జేబీ 40% అప్రిసియేషన్ స్టార్ట్ చేస్తారు. భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికీ మోసపోరు. ఆ భూమాత ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేయడానికి ఉంది. బట్ ప్రోస్ అండ్ కాల్స్ చెక్ చేసుకుని ముందుకెళ్ళాలి, కంపెనీ హిస్టరీ ముందు చేసుకుని వెళ్ళాలి. ప్రీ లాంచింగ్, పోస్ట్ లాంచింగ్, అడ్వాన్స్ లాంచింగ్, ఎర్లీ బర్డ్ ఆఫర్, ఇవన్నీ నమ్మకుండా మీరు ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది మోసపోతుంది ఏంటంటే ప్రీ లాంచ్ ఆఫర్స్ తోటి చాలా మంది మోసపోతూ ఉన్నారు. అది ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీస్ అసలు మోసం చేయవు అనుకున్నవి కూడా చేస్తున్నాయి, అవి చాలా విన్నాం కూడా మనము. సో అలాంటి ఎర్లీ బోర్డ్ ఆఫర్స్ అని చెప్పేసి, ప్రీ లాంచింగ్ ఆఫర్స్ అని చెప్పేసి వాటి జోలికి వెళ్ళకుండా ఉంటే మన మనీ సేఫ్. బ్లైండ్ గా చెప్పాలంటే, సపోజ్ మీరే ఒక ప్రాపర్టీ కొంటున్నారు, నాకు డబ్బులు ఇస్తున్నారు, ఆ తీసుకునే ప్రాపర్టీకి నేను హక్కుదారునా కాదా చెక్ చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారు, కంపెనీ పేరు పెద్దగా ఉంటుంది, వాళ్ళ ల్యాండ్ లార్డ్స్ కారు, కొలాబరేషన్ లో డబ్బులు తీసుకుంటారు. ఇక్కడ ఇబ్బంది అయినప్పుడు మీకు రిజల్ట్స్ రావు. సో జేబీ ఇన్ఫ్రా ఫస్ట్ నుంచి కూడా వీఆర్ మెయింటైనింగ్ ఓన్ ల్యాండ్స్. ఫ్యూచర్ సిటీలో 53 acres మా కంపెనీ పేరు మీద ఉంది, 650 acres మా పేరు మీద ఉంది. మీ కస్టమర్ తీసుకునేటప్పుడు డబ్బులు ఇచ్చే వ్యక్తి దాని ప్రాపర్టీ హక్కుదారుడా కాదా అని చెక్ చేసుకుంటే రిస్క్ పర్సెంటేజ్ తగ్గుతుంది. ఇప్పుడు జస్ట్ రిజిస్ట్రేషన్ అంటే జస్ట్ ఆ పార్టీ ఈ పార్టీ ఇద్దరు కలిపి కామన్ గా రిజిస్ట్రేషన్ అయిపోయింది, కానీ అది కాకుండా ఇంకా వాళ్ళ వెనక ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి డీటెయిల్ గా చూసుకుని లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి అంటున్నారు. కొంచెం దీని గురించి డీటెయిల్ గా చెప్తారా? బిఫోర్ బయింగ్ లింక్ డాక్యుమెంట్స్ అంటామండి మనము. అంటే ఆ ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది, దాని పుట్టు పూర్వతాలు, మనం ఎట్లయితే అమ్మాయిని అబ్బాయిని 7 తరాలు చూసుకుంటాము, అదే విధంగా ప్రాపర్టీ మీకు మీ ఫ్యూచర్కి అది పెద్ద అసెట్ కాబట్టి లింక్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి, కంపెనీ హిస్టరీ చెక్ చేసుకోవాలి.
ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీస్లో ఉన్న కస్టమర్ సాటిస్ఫాక్షన్ లెవెల్ చెక్ చేసుకోవాలి. ఓహో, ఇవన్నీ చెక్ చేసుకుంటే రిస్క్ తగ్గే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఓకే ఓకే. ఇన్వెస్ట్మెంట్ కంటే బిఫోర్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి జేబీ ఇన్ఫ్రా చెప్తుంది కస్టమర్స్. నిజమండి, Exactly. ఇన్వెస్ట్మెంట్ కదా ఓ తక్కువకి వస్తుందని పరిగెట్టడం కాకుండా మోసపోయే అవకాశాలు అవకాశాలు కూడా ఎక్కువ అవేర్నెస్ ఉంటాయి. అనేది ఫస్ట్ థింగ్, తర్వాత ఇన్వెస్ట్మెంట్. అయితే కొన్ని కోట్లు 30 కోట్లు పెట్టుకున్న విల్లాస్ కూడా వర్షానికి మునిగిపోయాయి. అక్కడ నుంచి ఆ ఇంట్లో వాళ్ళు బయటకు కూడా రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. చూసాం మనం. సో మరి మన దగ్గర జేపీ గ్రూప్ లో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారంటారు? అంటే మేమేం చెప్తున్నట్టే కస్టమర్స్కి, మీరు ఎండాకాలంలో మట్టి పాత్ర కొంటామండి కుండ. మ్మ్. ఆ మట్టి పాత్ర కొనేటప్పుడు అది బాగుందా లేదా అని చెప్పి నీళ్లు పోసి చెక్ చేసుకుంటాం, ఇస్ ఇట్ లీకింగ్ ఆర్ నాట్ అని. సో మీరు లైఫ్ టైం హార్డ్ ఎర్న్ మనీ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అట్లీస్ట్ వర్షాకాలంలో మీరు చెప్పిన వెంచర్కి వెళ్ళండి, ఆ వెంచర్ హిస్టరీ కనుక్కోండి. మీ ప్లాట్ నేల మీద ఉందా, నీళ్ళల్లో ఉందా, వెళ్ళే వేగి ఇట్లా బాగుందా, అది చెరువులో మునిగిపోయి ఉందా అనేది మీరు తెలుసుకోవాలంటే మీరు వర్షాకాలం పడ్డప్పుడు ఖచ్చితంగా వెంచర్స్కి వెళ్ళి చూసి సెలెక్ట్ చేసుకోండి అని మా సలహా. సో ఎవరికన్నా ఎటువంటి డౌట్స్ ఉన్నా అవన్నీ క్లియర్ చేయడానికి కూడా మీ టీం ఎప్పుడు కూడా మా టీం రెడీగా ఎప్పుడు ఉంటారు. ముందుంటుంది. మా కింద స్క్వేర్ నెంబర్ మీరు కాల్ చేయొచ్చు. మీకు రియల్ ఎస్టేట్ గురించి హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు డబ్బులు అవుతుంది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ మీకు సేఫ్టీ ఉంటుంది, ప్రతి ఒక్క దాని గురించి. ఇంకోటి, మేము ఫ్రీ సైట్ విజిట్ ప్రోగ్రామ్ పెట్టామండి. ఓకే, మీరు ఎక్కడ ఉన్నా సరే మేము వెహికల్ పంపిస్తాం, సైట్ చూపిస్తాం, మీకు నచ్చితేనే ముందుకెళ్ళండి. బట్ ఎక్కడ కొనాలో ప్రోజ్ అండ్ కాన్స్ అనేది దాని వివరణ అనేది కస్టమర్స్కి ఇస్తుంటాం. చిన్న చిన్న వెంచర్స్ కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ని తీసుకొచ్చి ప్రమోషన్ చేస్తూ ఉన్నారు. కామన్. సో వాళ్ళు బోర్డు తిప్పేసిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. మేము ఏ మాత్రము దానికి ఇది బాధ్యులం కాదు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చిన సెలబ్రిటీస్ కూడా చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు జేపీ ఇన్ఫ్రా గ్రూప్ ఎప్పుడు కూడా సెలబ్రిటీస్ తోటి ఇలా ప్రమోషన్ చేయలేదు, ఎందుకని అంటారు? అంటే మాకు సాటిస్ఫైడ్ కస్టమర్సే మా సెలబ్రిటీస్ అండి. సెలబ్రిటీస్ పెట్టి కస్టమర్స్ ఇంప్రెస్ చేస్తే అది ఆనందం క్షణకాలమే ఉంటుంది. అవును. అదే సెలబ్రిటీస్ పెట్టే డబ్బులతోని మేము సైట్ ఇంప్రూవ్మెంట్ చేస్తే మమ్మల్ని నమ్ముకొని కొన్న కస్టమర్స్కి కలకాలం బెనిఫిట్ రావాలనేది మా ఆశ. కరెక్ట్. సో జేబీ ఇన్ఫ్రాకి చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారండి, వాళ్ళందరూ మా కస్టమర్సే. వావ్, సూపర్. ఎవరైతే సాటిస్ఫైడ్ కస్టమరో హీఈస్ ద మెయిన్ మార్కెటింగ్ పర్సన్ ఫర్ అస్. ఓకే, అంటే రిఫరెన్స్, అంటే మౌత్ టాక్ ఈస్ ద మెయిన్ రిఫరెన్స్ ఫర్ జేబీ ఇన్ఫ్రా. 100% అండి. డోంట్ ట్రస్ట్ అస్, ప్లీజ్ డూ అవర్ విజిట్ అండ్ టెస్ట్ అస్. దట్ ఈస్ అవర్. అయితే అండి, చాలా మంది అన్ని రకాలుగా చూసుకుంటారు, లీగల్ గా చెక్ చేసుకుంటారు, అన్ని అప్రూవ్డా, అన్ని కరెక్ట్ గా వచ్చాయా అని చూసుకుంటారు. బట్ స్టిల్ వాళ్ళు మోసపోతూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు? యాక్చువల్లీ ఏంటంటే ఇది గుడ్ కాన్స్టిట్యూషన్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ బ్యాడ్ పీపుల్, ఇట్ కుడ్ బి బ్యాడ్ ఫర్ సొసైటీ. ఓకే, ఈవెన్ దో బ్యాడ్ కాన్స్టిట్యూషన్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గుడ్ పీపుల్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ సొసైటీ. సో కంపెనీ, రియల్ ఎస్టేట్ కంపెనీ మంచిదే ఉన్నా చెడ్డది, అంటే వాళ్ళ ఉద్దేశాలు మంచిగా ఉన్నా సిద్ధాంతాలు బాగాలేవు అనుకోండి, కస్టమరే సఫర్ అవుతారు. వాళ్ళ సిద్ధాంతాలు బాగుండి ఉద్దేశం బాగాలేకున్నా కస్టమరే సఫర్ అవుతాడు. సో కస్టమర్ ఇట్ సెల్ఫ్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ అది. ఓకే. సో ఆ విధంగా చాలా మంది ఎల్పీ నెంబర్ చూసి ప్రాపర్టీ కొంటారండి. ఇంకా బాగా ఇన్సైడ్కి వెళ్తే ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాత ఏవైతే ప్రమోటర్ డెవలప్మెంట్స్ ప్రామిస్ చేస్తారో అవన్నీ ఫుల్ఫిల్ చేస్తేనే ఫైనల్ ఎల్పీ నెంబర్ వస్తుంది. వెన్ ఫైనల్ ఎల్పీ నెంబర్ రిసీవ్డ్ అయితేనే కస్టమర్ కన్స్ట్రక్షన్ ముందుకెళ్తారు. సో ఆ నాలెడ్జ్ తెలుసుకొని అందరూ ముందుకెళ్తే బాగుంటుంది. సో మేమేం చెప్తున్నాం అంటే ఎల్పీ నెంబరు, ఫైనల్ ఎల్పీ నెంబర్తో పాటు ప్రీవియస్ కంపెనీ హిస్టరీని చెక్ చేసుకొని వాళ్ళు చేసిన వెంచర్స్ ఎక్కడన్నా ప్లాట్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ హౌసెస్ అయినాయా కాలేదా, అదొక్క చెక్ పాయింట్ బెటర్ అండి. మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ దగ్గరికి వచ్చారు, మీరు వెళ్ళి చూడండి వాళ్ళు చేసిన వెంచర్స్ లో ఎక్కడ ఇల్లు కట్టుకుని ఉంటున్నారా, అదేగా సక్సెస్ అంటే. బేసిక్ గా ఓన్లీ ప్లాట్ తీసుకొని మీరు మర్చిపోయి మీ నెక్స్ట్ ఇంటి మర్చిపోయే బదులు ఎక్కడైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారో అవి హౌసెస్ లెక్క ట్రాన్స్ఫార్మ్ అయిందా కాలేదా, ఆ చెక్ పాయింట్ మీరు చెక్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు అప్రిషియేట్ చేసే అవకాశం ఉంటుంది. జేబీలో సాధ్యమైంది కాబట్టి మరీ చెప్తున్నాను. ఎస్, చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. సో జేపీ ఇన్ఫ్రా గ్రూప్ అంటేనే మన హైదరాబాద్ లో ఒక పేరు ఎన్నికగల పెద్ద వెంచర్ కంపెనీ. సో ఎవరన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా పిల్లల పెళ్లిళ్ళకో చదువులకో అని ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు లీగల్ గా కొద్దిగా అటు ఇటు అయ్యి అయోమయానికి గురి అవ్వకుండా సో స్ట్రైట్ వేలో చక్కగా వెళ్ళి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుని మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ఈ రోజే కనుక స్టార్ట్ చేసినట్లయితే మీ భవిష్యత్తు బంగారమయం అవుతుంది అని చెప్పి జేపీ ఇన్ఫ్రా గ్రూప్ వారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. సో ఎనీ డౌట్స్ ఏమైనా ఉన్నాయి, సైట్ విజిట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే కింద ఆల్రెడీ మనకి స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి సో డీటెయిల్స్ తెలుసుకుని సైట్ విజిట్ చేసి మీ కలల ఇంటిని సాకారం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చాలా చక్కగా మాకు ఒక అవేర్నెస్తో పాటు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ని కూడా మా అందరికీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.